నమస్తే. ప్రపంచమంతా హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతున్న ఈ రోజుల్లో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హ్యాండ్ రైటింగ్ అవసరం ఎంతవరకు ఉంటుంది? హ్యాండ్ రైటింగ్ అనేది కేవలం మన చేత్తో రాసే ఒక స్కిల్ కాదు, మెదడు నుంచి వచ్చే సంకేతాలు. హ్యాండ్ రైటింగ్ అనేది కేవలం మనం చేత్తో రాసే ఒక పరికరం మాత్రమే కాదు, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తూ ఒక భావాన్ని ఎదుటి మనిషికి సుస్పష్టంగా తెలియజేసే ఒక అత్యద్భుతమైనటువంటి సాంకేతిక పరికరం. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే అర మార్కు కూడా తగ్గకుండా అనుకున్నన్ని మార్కులు సాధించడమే కాకుండా చేతిరాత మెరుగుదలతో వ్యక్తిత్వాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనస్తత్వంలో ఎన్నో పాజిటివ్ చేంజెస్ తీసుకురావచ్చని గ్రాఫోథెరపీ చెబుతోంది. ఈ విషయాలన్నీ మీతో కూలంకషంగా డిస్కస్ చేయడానికి, చేతిరాత ద్వారా వ్యక్తిత్వ వికాసం ఎంత అద్భుతంగా చేసుకోవచ్చో మీతో మాట్లాడడానికి ఈ ఆదివారం నేను గుంటూరు వికాస్ స్కూల్కి వస్తున్నాను. కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు జేఎస్ పిరాజ్, తెలుగువారి ప్రియమైన మెమరీ ట్రైనర్ని. ఈ నెల 27వ తేదీన అంటే ఆదివారం నాడు మన గుంటూరు వికాస్ సంస్థల అధినేత పవన్ సార్ ఆధ్వర్యంలో ఓ చక్కని శిక్షణా కార్యక్రమం జరగబోతుంది. దీనిలో నేను పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం ఎలా పోగొట్టుకోవాలి, టేబుల్స్ వెరీ ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్టడీస్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేక విషయాల మీద పిల్లలకి చాలా చక్కని టెక్నిక్స్ నేర్పించబోతున్నాను. కాబట్టి మన గుంటూరు పట్టణ వాసులందరూ కూడా ఈ చక్కని సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలతో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదివారం నాడు కలుద్దాం.